అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్బీఆర్ టాక్స్. జేఈ మెయిన్స్ అనేది ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఎగ్జామ్. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే జేఈ మెయిన్స్లో ముఖ్యంగా మనం కాన్సన్ట్రేట్ చేసేది ఎన్ఐటి అనుకుంటాం. వీటితో పాటు ఎన్ఐటి కాకుండా కొన్ని ప్రైవేట్ రంగంలో కూడా మంచి మంచి టాప్ యూనివర్సిటీస్ దీనికి అంటే ఎన్ఐటి స్థాయి గల కాలేజీలు కూడా మనకు ఉన్నాయి. వాటిలో ఎలా జాయిన్ అవ్వాలి, వాటికి జేఈ మెయిన్స్ ఎగ్జామ్ ఎంత ఇంపార్టెంట్, ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎలా కన్సిడర్ చేస్తారు, సో ఇవన్నీ విషయాలపైన మనతో పాటు నానో ఎడ్యుకేషన్ నుంచి ఒక అకాడమిక్ ఎక్స్పర్ట్ చైతన్య గారు ఉన్నారు. మన ప్రీవియస్ వీడియోలో కూడా మీరు చూశారు. సో నమస్కారం సార్. సో జేఈ మెయిన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కెరీర్లో, ఎందుకంటే ఆ జేఈ మెయిన్స్ కన్సిడర్ చేసి నార్త్ నుంచి మొదలుపెట్టి సౌత్ వరకు చాలా యూనివర్సిటీస్ వీటిని కన్సిడర్ చేస్తున్నాయి. అయితే ఎన్ఐటీస్ కాకుండా చాలామంది పేరెంట్స్కి పిల్లలకి ముఖ్యంగా జేఈ మెయిన్స్ అడ్వాన్స్ అంటే ఐఐటీస్ ఎన్ఐటీస్ మాత్రమే గుర్తొస్తాయి. సో వీటిని కాకుండా ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏముంటాయి? సో టాప్ యూనివర్సిటీస్. సో అఫీషియల్గా జేఈ మెయిన్ ఇస్ ద ఎగ్జామినేషన్ ఫర్ ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ అండ్ జిఎఫ్టిఎస్. కొన్ని జిఎఫ్టిఎస్ కూడా కన్సిడర్ చేస్తాయి. ఇవి మన గోల్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఇవన్నీ ఉన్నాయి. సో మీరు అడుగుతుంది ఏంటంటే ఈ కాంబినేషన్ కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా జేఈ మెయిన్ని కన్సిడర్ చేసే యూనివర్సిటీస్ ఉన్నాయా మన సౌత్లో కానీ నార్త్లో కానీ అంటున్నారు. అది ఎన్ఐటి స్థాయి గలవి కొంచెం ఆ స్థాయి గలవి ఖచ్చితంగా ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. అందుకే పిల్లలకి ఏం చెప్తామంటే జేఈ మెయిన్ ఈజ్ ద మోస్ట్ క్రిటికల్ ఎగ్జామినేషన్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆ స్థాయికి వెళ్ళే బదులు మన లోకల్లో కూడా మనకి బి కేటగిరీ సీట్స్ ఉన్నాయి. బి కేటగిరీ సీట్స్లో సిబిఐటి, వాసవి వీళ్ళందరూ ఖచ్చితంగా జేఈ మెయిన్ స్కోర్ ఆధారంగానే ఇస్తున్నారు. మిగతా వాళ్ళు కొంచెం డైల్యూట్ చేసినా కూడా ఈ టాప్ 5 ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ప్యూర్లీ గివెన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ జేఈ. సో 95-94% కనుక వస్తే ఈ టాప్ 4 కాలేజీలలో మనం ఖచ్చితంగా సీట్ వస్తుంది కంప్యూటర్ సైన్స్ అని అనుకోవచ్చు. అది కాకుండా వేరే బ్రాంచ్లోకి వెళ్తే 90+ కూడా సరిపోతుంది. కనుక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ కన్సిడరింగ్ జేఈ మెయిన్ అని చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఇంకోటి ఉంటుంది. బి కేటగిరీ మన ఎంసెట్ కాలేజెస్ అన్నీ కూడా కన్సిడర్ చేస్తాయి. రెండోది మన సౌత్ ఇండియా కాలేజెస్ చూస్తే బెస్ట్ కాలేజ్ విచ్ కన్సిడర్స్ జేఈ మెయిన్ ఈజ్ శాస్త్ర అనే కాలేజ్ తంజావూరులో ఉంది. అత్యద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయి అండ్ మంచి ప్లేస్మెంట్స్, మంచి క్యాంపస్, మంచి డిసిప్లిన్ ఉన్న యూనివర్సిటీ. ఎప్పటి నుండో ఇది పేరున్న యూనివర్సిటీ ఇది. సో మన తెలుగు పిల్లలు కూడా చాలామంది వెళ్తుంటారు. అది జేఈ మెయిన్ స్కోర్ బేస్ మీద సీట్ వస్తుంది. అమృత దాంట్లో కూడా జేఈ మెయిన్ ఆధారంగా సీట్లు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎస్ఆర్ఎం వీటికి సపరేట్ ఎంట్రన్స్ ఉన్నా కూడా యూ కెన్ బైపాస్ దట్ ఎగ్జామ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ డీసెంట్ జేఈ మెయిన్ స్కోర్. ఓకే, సూపర్. అండ్ కర్ణాటకలో కొన్ని కాలేజెస్ ఉన్నాయి, పెస్ ఉంది, పిఈఎస్, ఇట్లాంటి కాలేజెస్ కూడా యూ కెన్ బైపాస్ దేర్ ఎగ్జామినేషన్స్ అండ్ డైరెక్ట్లీ ఎంటర్ త్రూ జేఈ మెయిన్. మణిపాల్లో కొన్ని ప్రోగ్రామ్స్కి మనకి జేఈ మెయిన్ స్కోర్ కన్సిడర్ చేస్తున్నారు. ఓకే, వాళ్ళ సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కూడా కొన్ని డ్యూయల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇక్కడ 2 years, యూఎస్లో 2 years అన్న కాంబినేషన్లో ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వాటికి దే ఆర్ గివింగ్ అడ్మిషన్ బేస్డ్ ఆన్ జేఈ మెయిన్. అండ్ దీని తర్వాత మన నార్త్ సైడ్కి వస్తే చాలా ఉన్నాయి. ఇక్కడ నార్త్కి వెళ్ళే ముందు మన మహారాష్ట్రలో భారతీయ విద్యాపీఠ అని పూణేలో అత్యద్భుతమైన యూనివర్సిటీ. ఎప్పుడు చాలా ఓల్డ్ యూనివర్సిటీ అండ్ వండర్ఫుల్ ర్యాంకింగ్స్ ఉంటాయి. దాంట్లో కూడా యూ కెన్ గెట్ ఎంట్రన్స్ త్రూ జేఈ మెయిన్. విజేపిటిఐ ముంబై అనేది కూడా అది టాప్ యూనివర్సిటీ. దాంట్లో కొంచెం పర్సంటేజ్ సీట్స్ జేఈ మెయిన్కి అలొకేట్ అయి ఉన్నాయి. మిగతా వాటికి మహారాష్ట్ర సెట్ త్రూ తీసుకుంటారు. డీసెంట్ పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ ఆర్ ఫర్ జేఈ మెయిన్. అండ్ కొంచెం పైకి వెళ్తే మనకి ఎల్ఎన్ మిత్తల్ అనేది చాలా చాలా ప్రఖ్యాతమైన యూనివర్సిటీ, మంచి ఇంజనీరింగ్ కాలేజ్. లక్ష్మీనారాయణ మిత్తల్ అని స్టీల్ టైకూన్ అంటాం, వరల్డ్ ఈజ్ నెంబర్ 1 ప్రొడ్యూసర్ ఆఫ్ స్టీల్. ఆయన స్థాపించిన యూనివర్సిటీ అది. మంచి ర్యాంకింగ్స్ ఉన్నవి. దే టేక్ అడ్మిషన్స్ బేస్డ్ ఆన్ జేఈ మెయిన్. ధీరుభాయ్ అంబానీ యూనివర్సిటీ, అంతకుముందు ధీరుభాయ్ అంబానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని కాదు, ఐఐసిటి అనేవాళ్ళు.
ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ యూనివర్సిటీ అంటున్నారు. డౌన్ యూనివర్సిటీ. సో ధీరుభాయ్ అంబానీ యూనివర్సిటీ గివ్స్ అడ్మిషన్స్ ఆన్ వాళ్ళ ఎగ్జామ్ ఉన్న జేఈ మెయిన్ బేస్ చేసుకొని అడ్మిషన్స్ ఇస్తారు. ఇవి టాప్ నాచ్ ఇన్స్టిట్యూషన్స్. మళ్ళీ దానికన్నా ఇంకా పైకి వెళ్తే చాలా ఉన్నాయి. ఐఎమ్ నాట్ టచింగ్ లోవర్ లెవెల్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. మీడియం అండ్ అబౌవ్ వాళ్ళు ద బెస్ట్ కాలేజ్ థాపర్ ఉంది. థాపర్. యా. సో దెర్ ఆర్ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ జేఈ మెయిన్ మీద ఇస్తుంది, చండీగఢ్ యూనివర్సిటీ ఇస్తుంది, అమిటీ ఇస్తుంది. థాపర్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ రెప్యూటెడ్ అండ్ టాప్ నాచ్ ఇన్స్టిట్యూషన్ ఇన్ హర్యానా, పంజాబ్ వీటిలలో చాలా పాపులర్ ఇన్స్టిట్యూషన్. ఆ ఎన్ఐటి కురుక్షేత్రతో కూడా కంపీట్ చేసేది ఒకప్పుడు, ఎన్ఐటీస్తో కంపీట్ చేసేది. సో ఇప్పుడు కూడా ఇట్స్ ఆల్మోస్ట్ క్లోజ్ చాయిస్. థాపర్లో కూడా మనకి జేఈ మెయిన్ బేస్ చేసుకొని అడ్మిషన్స్ ఉంటాయి. పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్, థాపర్, ఇవి రెండు చాలా ప్రఖ్యాతమైనవి. పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎనీవేస్ డైరెక్ట్ కౌన్సిలింగ్, గవర్నమెంట్ కౌన్సిలింగ్ అవుతుంది. చూస్తున్నాం. అది కాకుండా థాపర్లో కూడా మనకి జేఈ మెయిన్ త్రూ అడ్మిషన్స్ దొరుకుతాయి. ఇటువైపు కిందికి వస్తే మన ఒరిస్సాలో కిట్ చాలా చాలా అద్భుతమైన క్యాంపస్ భువనేశ్వర్లో ఉంటుంది. చాలా పెద్ద క్యాంపస్ అండ్ మంచి స్పోర్ట్స్ ఫెసిలిటీస్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. వాళ్ళు మన ఇండియన్ హాకీ టీమ్కి అఫీషియల్ స్పాన్సరర్స్. అవును. సో వాళ్ళది కూడా కిట్ భువనేశ్వర్ హ్యాస్ గాట్ గుడ్ ప్లేస్మెంట్స్ యాజ్ వెల్. వాళ్ళు కూడా జేఈ మెయిన్ ఆధారంగా అడ్మిషన్స్ తీసుకుంటారు. సో ఇలా రకరకాల యూనివర్సిటీస్ ఉన్నాయి, మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. సో బేసిక్గా జేఈ మెయిన్స్ కనుక మీరు ప్రాపర్గా స్టడీ చేసి ప్రిపేర్ అయ్యి ర్యాంక్ కొట్టగలిగితే ఆర్ స్కోర్ చేయగలిగితే స్టేట్ లెవెల్ నుంచి మొదలుపెట్టి ఆల్ ఇండియా లెవెల్లో ఎన్ఐటీస్, జిఎఫ్టీస్ కాకుండా మంచి మంచి యూనివర్సిటీస్ మీరు ప్లేస్ కావచ్చు. సో మరి ఇది ఒక ఎగ్జామ్ ఒక రకంగా చూస్తే యూనివర్సిటీ ఎగ్జామ్స్ కంటే కూడా ఒక 110 చాలా చాలా ప్రాముఖ్యత అన్ని సపరేట్గా చదవడం కంటే కూడా వన్ సింగిల్ ఎగ్జామ్ ఆల్ యూనివర్సిటీస్ ఒక మల్టిపుల్ వేలో బ్రాడ్గా మీరు ప్రిపేర్ అయ్యి మెజారిటీ ఆఫ్ ద యూనివర్సిటీస్ ఆర్ కన్సిడరింగ్ జేఈ మెయిన్. ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఎగ్జామ్. 100. సో ఈ ఇంత ఇంపార్టెంట్ ఎగ్జామ్కి స్టూడెంట్ అంటే ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇవన్నీ దృష్ట్యా పెట్టుకొని, ఎందుకంటే తన లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ తనకు అర్థమైపోయి ఉంటుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ఈ టైం వరకు సెప్టెంబర్, అక్టోబర్ వరకు అర్థమైపోయి ఉంటుంది. సో ఈ ఏ యూనివర్సిటీస్ ప్రిపేర్ చేసుకొని ఎలా ప్రిపేర్ అంటే వీటన్నిటిని దృష్ట్యా పెట్టుకొని మళ్ళీ సెపరేట్గా దీనికి ఏమైనా ఎలా ప్రిపేర్ అవ్వాలంటే. సో ఇప్పుడు తనకున్న స్కోరు నాకు 90 మార్క్సే వస్తున్నాయి, 150 వస్తే కానీ ఎన్ఐటి రాదు, నాకు రిజర్వేషన్ లేదు అని వదిలేయకుండా ప్రిపరేషన్ని డిమోటివేట్ అవ్వద్దు. డిమోటివేట్ అస్సలు అవ్వాల్సిన అవసరమే లేదు. దెర్ ఆర్ వెరీ గుడ్ కాలేజెస్. ఇప్పుడు మనం కొన్ని పేర్లు కూడా వినంటారు. శిక్షా ఓ అనుసంధాన్ అని ఒక యూనివర్సిటీ ఉంది భువనేశ్వర్. శిక్షా ఓ అనుసంధాన్ ఇది మన ఎంఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ తీసుకుంటే 38th ప్లేస్లో ఉంది. గుడ్ ర్యాంక్, గుడ్ వండర్ఫుల్ ర్యాంక్, వండర్ఫుల్ ఎన్ఐటీస్ని దాటేసి అంత మంచి ర్యాంక్ ఉన్న కాలేజ్. దాని ఎంట్రన్స్ అగైన్ జేఈ మెయిన్ ద్వారా ఇట్ ఈస్ గివింగ్ యూ ఆడు. మనకి దగ్గరలోనే ఉంది భువనేశ్వర్, అంటే ఎంతో దూరం కూడా కాదు. డైరెక్ట్ ఫ్లైట్ ఉంది, లేదంటే లెస్ దెన్ 1 hour జర్నీలో, ఓవర్ నైట్ కన్నా కొంచెం 18 hours జర్నీలో వీ కెన్ రీచ్ దేర్. ఎగ్జాక్ట్లీ. దెర్ ఆర్ లాట్ ఆఫ్ యూనివర్సిటీస్ విచ్ విల్ గివ్ యూ సీట్ ఫర్ 90 marks, 100 marks ఇన్ జేఈ మెయిన్. సో జేఈ మెయిన్లో 90 మార్కులు తెచ్చుకుంటే కనుక నీకు అత్యద్భుతమైన సీట్స్ వస్తాయి. ఇంకా ప్రైవేట్ యూనివర్సిటీస్లో కొంచెం ఆఫ్ కాస్ట్లీయర్ యూనివర్సిటీస్ చెప్పాలి అంటే ప్రక్ష ఈజ్ ఆల్మోస్ట్ ఇట్ విల్ బి వెరీ సూన్ ఆన్ పార్ విత్ బిట్స్ పిలాని. మంచి కరికులం ఉంది, మంచి వరల్డ్ రెనౌండ్ ప్రొఫెసర్స్ అక్కడికి వచ్చి టీచ్ చేస్తున్నారు. అందరూ కూడా దర్ పిహెచ్డీస్ ఫ్రమ్ కార్నిగే మెల్లన్ అట్లాంటి యూనివర్సిటీస్ నుండి పిహెచ్డీస్ ఉన్న వాళ్ళే అక్కడ టీచర్లు ఉన్నారు. మంచి ప్యాషనేట్గా హెచ్ఎన్ఎస్ పెట్టుకున్న యూనివర్సిటీ అది. Airtel Sony Mittal Garuda is a very big investor contributor to that, and likewise, so our university it is giving you admissions based on JEE Main. And ఇక్కడ మన లోకల్లోనే హైదరాబాద్లోనే మహీంద్రా యూనివర్సిటీ, మహీంద్రా ఈక్వల్ సంత్రాలే, సో పారిస్ యూనివర్సిటీ కొలాబరేషన్తో పెట్టిన యూనివర్సిటీ. దాంట్లో దే ఆర్ గివింగ్ అడ్మిషన్స్ బేస్డ్ ఆన్ జేఈ మెయిన్. సో జేఈ మెయిన్లో కనుక నీకు ఒక 90 మార్కులు తెచ్చుకోగలిగితే, which is not a tough ask, 80 marks తెచ్చుకోగలిగినా కూడా there are universities. సో 85% మార్క్ దాటగలిగితే there are seats. 80% మార్క్ దాటినా కూడా there are seats. సో 90% తెచ్చుకోగలిగితే చాలా డోర్స్ ఓపెన్ అయిపోతాయి. ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా
దాదాపు ఇంతకుముందు వీడియోలు చెప్పుకున్నాం. 90 చాప్టర్లు ఉన్నాయి కదా, ఆల్మోస్ట్ 90 చాప్టర్స్. 90 చాప్టర్స్లో ఈజీని సెగ్రిగేట్ ఈజీవన్నీ సెగ్రిగేట్ చేసుకొని ఒక 35 to 40 చాప్టర్స్ చదువుకుంటే వాటిని ప్రాపర్గా ఫోకస్ చేసుకోడితే ఈజీ టు స్కోర్, ఈజీ టు లర్న్. ఒక 30 to 40 చాప్టర్స్ అంటే 50% చాయిస్ వదిలేసేయాలి. ఈ 30-40 పట్టుకొని వీటిని పిడి కొట్టేస్తే హ్యాపీగా అయిన మాటేస్తే వీటిలో ప్రాపర్ ఫోకస్ చేస్తే ఏదో ఒక మంచి అండ్ జనవరిలో నీ చేతిలో సీట్ ఉంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. మళ్ళీ ఇంకా 3 months ఆఫ్ టైం ఉంది. 3 months ఆఫ్ టైం ఉంది. యూ కెన్ ఇంప్రూవ్ అప్ అని అదే కాన్ఫిడెన్స్తో నువ్వు ఐఐటీలు కొట్టచ్చు, ఎన్ఐటీలు కొట్టచ్చు, ఏదో కొట్టచ్చు. సో జనవరి మే ఎగ్జామ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దానికి ఎటువంటి స్థాయిలో కూడా మనం అసలు పట్టు వదలకుండా ఈ 100 రోజులు పట్టుబట్టి చదువుకోవాలి. సో ఈ 2 సంవత్సరాల మొత్తం శ్రమ కూడా ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ ఎలా చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. 100%. సో అదంతా ఒక ఎత్తు అయితే దానికన్నా ఇంపార్టెంట్. సో ఎన్ఐటి టార్గెట్ చేస్తున్నామంటే మనం ఎన్ఐటి కాలేజ్కే కాదు, దాని వెనుకాల డిఫరెంట్ టార్గెట్ చేస్తాం. సో జేఈ మెయిన్ ఈజ్ ఎగ్జామినేషన్ విచ్ విల్ కవర్ ఆల్మోస్ట్ ఎవ్రీ స్ప్రెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. సో అందరికీ ఇది ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఎగ్జామ్. ఓకే. సో ఇంత ఇంపార్టెంట్ అయిన ఎన్ఐటి ఎగ్జామ్ని మీరు స్ట్రాటజికల్గా మీకు ఉన్న నాలెడ్జ్కి, అంటే యావరేజ్ స్టూడెంట్ అయినప్పటికీ, టాపర్ అయినప్పటికీ, దీన్ని చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ కన్సిడర్ చేసి ఉన్న చాప్టర్స్లో మీరు ఏది స్ట్రాంగ్గా అన్నీ సెగ్రిగేట్ చేసుకొని కరెక్ట్గా ఫోకస్ చేసి కనుక టార్గెట్ చేస్తే ఎన్ఐటీస్, జిఎఫ్టీస్ కాకుండా వాటి స్థాయి, అంటే ఇంచుమించు వాటి స్థాయి గల ప్లేస్మెంట్స్ ఉన్న కాలేజెస్, ర్యాంకింగ్స్ ఉన్న కాలేజెస్ మీరు తప్పకుండా స్కోర్ చేయొచ్చు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. సో ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. సో ఇలాంటి మరిన్ని ఫ్రీ అప్డేట్స్ కోసం ఎస్బీఆర్ టాక్స్ని ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఈ సంవత్సరం నుంచి మేము అందించే ఫ్రీ కెరీర్ గైడెన్స్ కోసం వెంటనే టీమ్ని సంప్రదించండి. స్క్రీన్ పైన ఉన్న నంబర్కి వెంటనే కాల్ చేయండి. థ్యాంక్ యూ.